హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేటివిటీ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. దాంట్లో వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఒక 2 టమాటాలను మీడియం సైజ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలను ఇప్పుడు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మొత్తం కలిసే వరకు కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఒక మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టమాటా ముక్కలు మెత్తబడ్డాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, తగినంత కారం, తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకొని పక్కన ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.